మనలో చాలా మంది ఒక తప్పు ఎక్కువగా చేస్తూ ఉంటారు. బక్రీద్ యొక్క సమయంలో ఎప్పుడైతే జంతువుని జుబాహ్ చేయిస్తామో, కుర్బానీ చేయించిన తర్వాత ఆ జంతువు యొక్క చర్మాన్ని ఖస్సాబులకి, అంటే ఎవరైతే మాంసం కొట్టేవారు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, ఫ్రీగా ఇస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ముందుగానే మాట్లాడుకుంటారు, ఆ చర్మంతో సహా మీకు ఎంత డబ్బులు ఇస్తాము అంటే వాళ్ళు మాంసం కొట్టడం కోసం ఏదైతే అమౌంట్ తీసుకుంటారో ఆ యొక్క డబ్బుల్లోనే ఈ డబ్బులు కూడా మినహాయించుకోండి అని చెప్పి కొంతమంది కుర్బానీ ఇచ్చిన తర్వాత ఆ చర్మాన్ని కూడా ఖస్సాబులకి ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరైతే మాంసం కొట్టేవారు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇస్లాం ధర్మం ప్రకారంగా చూసుకుంటే కుర్బానీ జంతువు యొక్క ప్రతి అవయవం కూడా, ప్రతి వస్తువు కూడా అల్లాహ్ యొక్క మార్గంలోనే ఖర్చు అవ్వాలి. దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ యొక్క చర్మం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి, లేదంటే ఎక్కడైతే అనాథ పిల్లలు, పేద పిల్లలు చదువుతూ ఉంటారో అలాంటి మదరసాలకు కూడా ఈ కుర్బానీ యొక్క చర్మం ఇవ్వవచ్చు. లేదు ఒకవేళ మీరు మాంసం కొట్టే వారికి ఆ యొక్క చర్మం ఇచ్చేసారంటే ఆ చర్మం యొక్క డబ్బు ఎంతైతే ఉందో ఆ యొక్క డబ్బు అయినా కూడా పేదవారికి లేదంటే మదర్సాలకి ఇవ్వాలి. లేదంటే మీ కుర్బానీలో లోపం వస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.